మరిపేడ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో తొర్రూరు డీఎస్పీ మాట్లాడుతూ ఎస్ఐ సతీష్, సెరోల్ ఎస్ఐ నగేష్ పురుషోత్తమాయగూడెం సమీపం వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా టాటా మ్యాజిక్ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 3 నిందితులు గంజాయి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. నిందితుల వద్ద నుంచి 20 లక్షల రూపాయల విలువైన 80 కేజీల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇంత పెద్ద స్థాయిలో గంజాయి పట్టుకోవడంలో చాకచక్యంగా కనబరిచిన పోలీసులను డీఎస్పీ రివార్డు సత్కరించారు. సుధీర్ రామ్నాథ్ కేకన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మార్నింగ్ 10 గంటల సమయంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా మరిపేడ ఎస్ఐ శ్రీ సతీష్ మరియు సీరోల్ ఎస్ఐ నగేష్ ఇద్దరు ఈ పురుషోత్తమాయగూడెం అవుట్స్కట్స్ లోపల వాహన తనిఖీలు చేస్తుండగా ఒక అనుమానాస్పద టాటా మ్యాజిక్ వెహికల్ కనపడడం జరిగింది. దాన్ని తనిఖీ చేయగా దాని లోపల దాదాపుగా 80 కిలోల గాంజా దొరకడం జరిగింది. దీని వర్త్ దాదాపుగా 20 లక్షల రూపాయలు ఉంది. మరియు దాని లోపల 3 అనుమానాస్పదంగా వాళ్ళని విచారించగా వారు తమ పేర్లు కుర్రా నగేష్, నర్సింగ్, వంతల మోహన్ బాబు, వంతల సాధు, వీళ్ళంతా అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు సీరోల్ నుంచి గాంజాని, సీలేరు నుంచి గాంజాని హైదరాబాదుకు అమ్మడానికి తీసుకువెళ్తుండగా మా పోలీస్ పార్టీ సతీష్ ఆధ్వర్యంలో సీరోల్ ఎస్ఐ నగేష్ మరియు వారి సిబ్బంది నరేష్, కానిస్టేబుల్ అనిల్ కుమార్, సంజీవ్